ఈరోజే మన ఆత్మీయ జీవితం కూడా అప్పుడప్పుడు ఎగిరితే ఏం చేస్తుంది? ఎత్తి ఎత్తి చూస్తుంది. నేను తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ఉన్నాను, తల్లి ఇంటిలో ఉన్నప్పుడు ఇలా ఉన్నాను, అయ్యో నేను నా సంఘములు ఎలా ఉన్నాను, ఈ సంఘం ఎలా ఉన్నది. తక్కించుకొని ఉన్నది దేవుడు హెచ్చిస్తారు. మీరు ఈరోజు చెప్పండి, దేవుడా ఎగుతుల ఆశీర్వాదం కాదు, మీ పరలోక ఆశీర్వాదం నాకు కావాలి. అది నిరంతరమైనది ఐశ్వర్యం, అది నిరంతరమైన ఆశీర్వాదం, అది నిరంతరమైన దీవెనలు, అది నిరంతరమైన మేలులు దేవుడు చేస్తారు. నా బలం తక్కువ అవ్వలేదు. దేవుడు అద్భుతం చేయబోతున్నారు. మీ ఏ కార్యములో దేవుడు బలం తక్కువగా ఉన్నదో మీరు అది రెన్యూ చేయండి. దేవుడా ఈ కార్యములో మీ బలం తక్కువ ఉన్నది, అదని నేను రెన్యూ చేయడానికి బలం దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేసి చూడండి. పాపం, శాపం, రోగం, లోక ఆశలు, లోక ఇన్పములు, లోకవిధమైన కార్యములు అన్నీ మర్చిపోతారు. లోకములు ఎవరు తీసుకురాలేదు, ఎవరు తీసుకెళ్ళలేదు. ఉన్న రోజులంతా దేవుని కొరకు సుఖం, బలం, ఆరోగ్యముతో దేవునికి సజీవ సాక్షిగా ఉండాలని మీరు ప్రయత్నం చేయండి.